అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్వల్. బార్లీ గింజలలో ఫైబర్, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. మరి ప్రతిరోజు ఈ బార్లీ గింజలను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ నీళ్లు త్రాగడం వల్ల శరీరంలో ఉండే మలినాలు అన్నీ తొలగిపోతాయి. ఈ బార్లీ నీళ్లు తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ల సమస్య తగ్గుతుంది. ఇంకా బార్లీ గింజల్లో ఉండే ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మన శరీరంలో రాకుండా కాపాడుతుంది. మధుమేహంతో బాధపడేవారు బార్లీ గింజలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఈ బార్లీ గింజలు చక్కటి పరిష్కారం. ఇంకా గర్భిణీ స్త్రీలకు ఈ బార్లీ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. వారి శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇంకా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా మంచి బరువుతో పుట్టేలా చేస్తుంది. మరి ఈ బార్లీ గింజలను ఎలా వాడాలో తెలుసా? 2 స్పూన్ల బార్లీ గింజలను ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీరు పోసి స్టవ్ మీద పెట్టి 1 గ్లాసు నీరు అయ్యే వరకు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న నీటిని కాసేపు చల్లార్చి ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఈ నీటిలో చిటికెడు ఉప్పు, అలాగే 2-3 పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి వేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ బార్లీ నీళ్లను ఇలాగే తాగేయవచ్చు, లేదా పల్చటి మజ్జిగ ఈ బార్లీ నీళ్లలో కలుపుకొని కూడా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడికించిన ఈ బార్లీ గింజలను పడేయకూడదండి, ఎందుకంటే ఇందులో కూడా ఫైబర్ ఉంటుంది. మనము ఎలాగైతే నిమ్మకాయ పులిహోరకు పోపు పెడతామో అలాగే పోపు పెట్టి ఈ ఉడికించిన బార్లీ గింజల్లో కలపవచ్చు. లేదా మనము ఎలాగూ ఉదయాన్నే వంట చేస్తూ ఉంటాం కదా, అలా వంట చేసినప్పుడు పోపు పెడుతూ ఉంటాం. కొంచెం పోపు ఎక్కువగా తీసుకొని ఈ ఉడికించిన బార్లీ గింజల్లో వేసి కాసింత నిమ్మకాయ, ఉప్పు వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే కనుక రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో బార్లీ గింజలను తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందాక సెలవా మరి. థ్యాంక్ యూ.